హలో నమస్తే. లడ్డూ కల్తీ వ్యవహారానికి సంబంధించి సిట్ రిపోర్టు బయటికి వచ్చిన తర్వాత అధికార కూటమిలో కన్ఫ్యూజన్ కనపడుతోంది. అధికార కూటమి ఒక్కసారిగా షాక్‌కు గురైంది సిట్ రిపోర్ట్ చూసిన తర్వాత. సిట్ ఇచ్చిన రిపోర్ట్‌లో జంతువుల కొవ్వు కలవలేదు అనే విషయం తేల్చిన తర్వాత దాన్ని సమర్థించుకోవడం కోసం గతంలో తాము చేసిన విమర్శలు సరైనవేనని చెప్పడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. దీనిలో భాగంగా 2019 కంటే ముందు జరిగిన నెయ్యి టెండర్లలో అప్పుడు సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగింది అని సిట్ చెప్పినట్లుగా ఒక ప్రచారం మొదలుపెట్టారు. సిట్ గతంలో కూడా ఇదే డైరీ కల్తీ నెయ్యి సప్లై చేసింది అని ఆ రిపోర్ట్లో చెప్పింది. ఆ నేపథ్యంలో గతంలో తప్పుడు టెండర్లు ఇచ్చారు, తప్పుడు వ్యక్తులకు టెండర్లు ఇచ్చారు, కల్తీ నెయ్యిని సప్లై చేశారు అంటూ అధికార కూటమి ఎదురుదాడి చేస్తూ ఉండడం చూస్తున్నాం. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత సప్లై అవుతున్న నెయ్యికి సంబంధించిన శాంపిల్ని పంపిస్తే ఆ నెయ్యి శాంపిల్లో జంతువుల కొవ్వు కలిసింది అని తేలింది. ఇంకా ఎన్ని అక్రమాలు ఉన్నాయో కూడా రాబోతున్నాయి. కడాన దేవుడి దగ్గర లడ్డూను కూడా జంతువుల కొవ్వుతో కలుషితం చేశారంటూ నేరుగా ముఖ్యమంత్రి ఆన్ రికార్డ్ మాట్లాడిన మాట. ముఖ్యమంత్రి మాట్లాడిన మాట గతంలో కల్తీ జరిగిందని కాదు, ఇప్పుడు మేము వచ్చిన తర్వాత టెస్టుకు పంపిస్తే ఆ టెస్ట్లో ఇలా వచ్చింది అని చెప్పారు. ఇలా వచ్చింది, ఇంక దాని మీద విచారణ చేస్తున్నాం అని చెప్పారు. దానిపైన సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఏ ఆధారాలతో మాట్లాడారు, ఇంకోసారి ఇలా మాట్లాడకండి అని చెప్పింది. దాని మీద సిట్ ఏర్పాటు చేసింది. సిట్ ఇప్పుడు తేల్చింది ఏంటి అంటే, ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన రిపోర్ట్లో కల్తీ జంతువుల సంబంధించిన కొవ్వు కలిపింది అనేది ఎక్కడ తేల్చలేదు. సరికదా, గతంలో కూడా కలిపినట్టుగా ఆధారాలు లేవు అని చెప్పింది. దాంతోపాటు గతంలో కల్తీ నెయ్యి సప్లై చేశారు అనే అంశానికి సంబంధించి సిట్ దాంట్లో పొందుపరిచింది. సిట్ దాంట్లో అంశాన్ని పెట్టడానికి కారణం ఏంటి అంటే, ఈ ఎవరైతే డైరీ టెండర్లో నెయ్యి సప్లై చేశారో వాళ్ళకి సంబంధించిన కన్ఫెషన్ స్టేట్మెంట్లను బేస్ చేసుకుని వాళ్ళు ఇలా చెప్పారు, ఇలా కలిపామన్నారు, ఇలా చేశారు అని ఆ స్టేట్మెంట్స్ ఆధారంగా సిట్ రిపోర్టు చెప్పింది. సో ఈ రిపోర్టు ప్రకారం సిట్ చెప్పింది 250 కోట్ల నష్టం జరిగింది, మొత్తం కోట్ల లడ్డూల్లో కల్తీ చేశారు, కెమికల్ కాక్టైల్ కలిపారు, ఇవంతా రాస్తూ ఉన్నారు. ఓ పక్క ఇదంతా రాస్తూనే మళ్ళీ సిట్ సరిగ్గా వ్యవహరించలేదు, సిట్టు టీటీడీ చైర్మన్ని పట్టించుకోలేదు, సిట్టు అప్పటి ఈఓకి వాళ్ళందరిపైన కేసులు పెట్టే ప్రయత్నం చేయలేదు, సిట్టు గత పాలక మండలిని మొత్తం కూడా బాధ్యులు చేసే ప్రయత్నం చేయలేదు, సిట్టు వాళ్ళని A1లుగా A2లుగా పెట్టే ప్రయత్నం చేయలేదు అని మాట్లాడుతున్నారు. సిట్ అంశానికి సంబంధించి సిట్ చెప్పిందంతా ఓకే అని నమ్మే పరిస్థితిలో అధికార కూటమి కనపడట్లేదు. అలానే సిట్ మొత్తం తప్పు చెప్పింది అనే పరిస్థితిలో అధికార కూటమి కనపడట్లేదు. సిట్ మొత్తం తప్పే చెప్పింది అని చెప్పాలని ఉన్నప్పటికీ చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఆ సిట్ని ఏర్పాటు చేసింది వీళ్ళే కదా. సుప్రీంకోర్టు ఆదేశాల్లో సిబిఐ పర్యవేక్షణలో సిట్ ఏర్పాటైంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వమే అధికారులు ఎవరు ఏంటి అనేది ఫైనలైజ్ చేసింది, సిట్లో ఎవరు ఉండాలి ఏంటి అనేది కూడా. సో అలాంటప్పుడు తామే ఏర్పాటు చేసిన ఒక సిట్ పైన తాము చెప్పిన అంశాలు సిట్లు తేల్చలేకపోయింది కాబట్టి ఆ సిట్ సరైంది కాదని గట్టిగా అందామంటే అనలేకపోతున్నారు. అలానే ఆ సిట్ చెప్పింది నమ్ముదామంటే కొంత నమ్మేలా ఉంది, కొంత నమ్మకుండా ఉండేలా ఉంది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే వాళ్ళు చెప్పిన ప్రధానమైన అలిగేషన్ని ఆ సిట్ ఎండార్స్ చేయట్లేదు. ఆ ప్రధానమైన ఆరోపణ బేస్ చేసుకుని మొత్తం దేశవ్యాప్తంగా గందరగోళం చూసాం. ఇప్పుడు ఆ ప్రధానమైన ఆరోపణని సిట్ ఎండార్స్ చేయట్లేదు కాబట్టి సిట్ని తప్పుపడదామంటే సిట్ మనం ఏర్పాటు చేసిన తప్పుపడితే ఎలా అనే కన్ఫ్యూజన్ కనపడుతుంది. ఆ కన్ఫ్యూజన్ నేపథ్యంలో ఇప్పుడు కొత్త ఒక ఎజెండా ఫిక్స్ చేస్తున్నారు. సిట్ని కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రతిపక్ష పార్టీ ఇన్ఫ్లుయెన్స్ చేసింది, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రతిపక్ష పార్టీకి లబ్ధి చేకూర్చేలా సిట్ వ్యవహరించే తరహా ఒక నేరేషన్ని తీసుకొస్తున్నారు. నేరుగా టీటీడీ చైర్మన్ ఆ తరహా అసహనాన్ని వ్యక్తం చేశారు. సిట్ ఇంకా తేల్చి ఉండాల్సింది, సిట్ ఎందుకు అలా చెప్పలేదో తెలియదు అంటూ. ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా రాస్తోంది, సిట్టు ఎక్కడైనా ఒక రిపోర్ట్ ఇస్తుంది, కోర్టుకి ఇస్తుంది, కానీ ప్రత్యేకమైన నివేదిక మళ్ళీ ప్రభుత్వానికి ఎందుకు ఇచ్చిందో అర్థం కాలేదు. ప్రత్యేకమైన నివేదిక ఒకదాన్ని సిట్టు ప్రభుత్వానికి ఇచ్చింది. ఆ నివేదికలో సింఘాల్ పైన, టీటీడీఓగా ఉన్న సింఘాల్ పైన చర్యలు తీసుకోండి, శాఖాపరమైన చర్యలని సూచించింది. ఆ నివేదికలో సుబ్బారెడ్డికి సంబంధించిన పాత్రను కూడా చెప్పింది. వీళ్ళిద్దరి పేర్లు కూడా సిట్ రిపోర్ట్లో పెట్టి కోర్టులో కదా వేయాలి, ప్రభుత్వానికి చెప్పడం ఏంటి? అసలు ఎక్కడైనా ఏర్పాటైన సిట్లు ప్రత్యేకంగా ఒక నివేదికని ప్రభుత్వానికి, ఇంకొక రిపోర్ట్నేమో కోర్టులకు ఇస్తాయా? ఇలా ఎందుకు ఇచ్చింది? ఈ తరహా నేరేషన్స్ని బిల్డ్ చేస్తున్నారు. ఒక పక్క సిట్ పైన తెలుగుదేశం పార్టీ మీడియా అనుమానాలు రేకెత్తిస్తుంది. అదే తెలుగుదేశం పార్టీ మీడియా సిట్ చెప్పింది గత ప్రభుత్వం తప్పు చేసిందని చెప్తుంది. అదే తెలుగుదేశం పార్టీ మీడియా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా ఆ టెస్ట్ రిపోర్ట్ ఏంటి, ఆ టెస్ట్లో ఆయన ఉన్నాయని చెప్పింది ఇప్పుడు ఎందుకు లేకుండా పోయింది అనేది రాయలేకపోతుంది. సిట్ ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక తప్పుడు క్యాంపెయిన్ చేసింది లాంటి ఒక ఇంప్రెషన్ బిల్డ్ అవుతున్న నేపథ్యంలో ఏ రకంగా దాని నుంచి బయటపడాలో అర్థం కాక ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ప్రయత్నం, తాము కన్ఫ్యూజ్ అయ్యి మొత్తం ప్రజలందరినీ ఒక కన్ఫ్యూజన్లోకి నెట్టే ప్రయత్నం కూటమి వైపు నుంచి చాలా ప్లాన్డ్గా జరుగుతున్నట్టు కనపడుతుంది సిట్ రిపోర్ట్ అంశానికి సంబంధించి.